అబ్బా ఇవాళ నేను ఎంత అందంగా ఉన్నానో, ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. నా అందం ఎన్నటికి వన్న తగ్గంది. గట్క తిని గంజి తాగిన పానం కదా, నాకు ఏ రోగం తరిచేది, ఏ రోగం కూడా అజ్జేయదు. అందమా అందమా అందనంటే అందమా. వావ్ అబ్బో ఇప్పటిదాకా కళ్ళు దాగిన కోతి లెక్కన అటు ఇటు దునికేదే దునికి నన్ను చూడంగానే అబ్బా నొప్పి అయ్యా నొప్పి అనుకుంటా కూర్చుంటాను. ఏం నాటకం. ఒకళ్ళు పాడుగాను మొత్తం ఎంతసేపు నిలబడితే కిలుక్కు కలుక్కు అంటాయి, కీళ్ళల్లో సులుక్క సులుక్కన పడుతున్నాయి. ఒక రాయేసా డాక్టర్ ఒక సూదయం అంటే ఇట్లా కూర్చిండు అట్లా వేయండు. పానం ఉంటుందో పోతుందో అని నేను ములుగుతుంటే తోలు బొమ్మలాట సినిమా చూసినట్టు చూస్తానవేందే. నేను ఇప్పుడే బియ్యం పిండి పట్టించి అత్త ఏందో చెప్పు. బియ్యం పిండి పట్టిస్తే అయిపోయిందానే, నన్ను పట్టించుకోవా? మరి ఇంట్లో మా అత్త ఉన్నది, ఐస్ అయిపోయింది, ఆమెకు సాతనైతే సాత కాదు, మరి ఏం తింటది ఏం తింటలేదు అని గింత కూడా పట్టించుకోవా? అబ్బో పాడుగాను గడ్డపార పెట్టి ఒడిసినట్టు అవుతుంది నడువులా. నిన్నెందుకు పట్టించుకోను అత్త? నిన్ను పట్టించుకోకపోతే మా నోట్లకు పట్టడు అన్నమన్న అత్తదా చెప్పు. మరి నా నోరెందుకే కాలు గుంచినవు? ఏం చేయమంటావు అత్త? సూది దారం తీసుకొచ్చి కుట్టానా? ఏంది నా నోరు కుడతావా? నన్ను ఏం చెప్తాను అనుకుంటానవే? నువ్వే కదా అత్త నోరు కాలి గుంచుతాను అన్నావు. మరి కాలు గుంచుడు అంటే గట్ర కాదే, ఏదన్నా అంటి పెడతావేమో అనుకుంటానా. చెప్తేనే కదా అత్త తెలిసేది, నువ్వు చెప్పేది నాకు ఎట్లా తెలుస్తుంది? ఇక నువ్వు తెలుసుకునేది ఒక్కొక్క కోడల్ని అత్తకి ఏం కావాలని ఇట్లా కనసైగతోటి తెలుసుకుంటారు. చెప్తే వేసు పెద్దదా తెలుసుకోవాలి. అది పాకుడు కాదత్త, పాకుడు. నేను కూడా పాకుదామనే చూస్తాను గాని మన ఇంట్లో కొండలేదు కదా, అందుకే ఆగిపోతాను. కరెంట్ మన్నువాడ పానం మంచిగా లేనా నువ్వు పక్కకు పెట్టుకొని ఏమో టీవీ చూసినట్టు చూస్తున్నావేందే? నువ్వన్నీ వేసుకొచ్చేది ఉందా లేదా? నా పానం పెట్టుకపోతుంది అంటే ఎందుకు వేసుకురానత్త? ఇప్పుడే వేసుకొత్త చూడు. ఏం వేసుకొచ్చాడో ఏం కథ నాకు. ఈ చికెన్లు మటన్లు ఈ ఫ్రైడ్ రైస్లు ఫిగ్ ఫ్రైడ్ రైస్లు ఈ కూరలు బువ్వలతోటే రోగాలు వస్తున్నాయి. అప్పటి గట్టుక గంజి నీళ్ళు లేక అమ్మగా ఉండే. ఉంచది ఏమైనా నా మీదనే పడుతుంది, నిమిషం రికం ఉంచది. ఎన్నడు పోతుందో ఏం. ఇగో ఉన్నవా అసలు? ఏమైందే నీ గుడ్ల మీద పోడి ఇక్కడ ముట్టుకుని మీదికి వచ్చినట్టు నువ్వు నా మీదకి వస్తావేందే? నాకు మీ అవ్వ చేసేది ఏం నచ్చలేదు. అయితే నీది నువ్వు చేసుకోలే, నువ్వు చేసుకునేదే నీకు నచ్చుతుంది. ఎప్పటికి మావని అంటావు. నువ్వు మాట్లాడేది దేని గురించి? కాదే తిండి కూర గురించి. నేను మాట్లాడేది మీ అవ్వ పద్ధతి గురించి, తిండి గురించి కూరల గురించి కాదు. పద్ధత మావ పద్ధతులు మంచిగానే ఉంటాయి కానీ ఏం మంచిగా ఉంటది? నన్ను చూడంగానే నటన మొదలు పెడతాంది. ఏం నటనే? రంగస్థలం నటనా? కాదు, మన ఇంటి స్థలం నటన. నువ్వు అనేది దేని గురించే? అసలు ఏం మాట్లాడతాను? ఏం మాట్లాడతానా? నేను చూసిందే మాట్లాడతానా. నేను రాకముందు మంచిగా పడుచు పిల్ల లెక్క ఎగురుతాంది దురుకుతాంది, నన్ను చూడంగానే అబ్బా నొప్పి అయ్యా నొప్పి అని అంటాంది. ఏం మాట్లాడతానే? మా బాబు మటనే చక్కగా రాదు, ఇక నటన ఏం చెప్తుందే? ఇగో మీ అవ్వ నా మీద కన్నేసింది. నాకు ఉన్నాయి పనులు లేని పనులు అన్ని చెప్పి నన్ను చంపేయాలని చూస్తాను. మావ గట్ల ఏం చేయగాని మావ చెప్పింది చేయిపో. అయ్యా నీ చెయ్యి తీసుకుపోయి పొయ్యిలో పెడితే గానీ మావ చెప్పిన చేయిపో, ఇది చేయిపో అది చేయిపోతా అనవు. నాకు సంగతి చెప్తాను బాబు. కోపానికి తప్పున్నావు. ఏమైనా ఇంతసేపు కూడేసుకొస్తాను అట్టే వేసినావు. ఇంతసేపు ఎందుకైందంట అత్త? నీకు సేపులు తెద్దామని ఆగిన. మరి చేపులేవి అట్టిదే కూడు పట్టుకొని వచ్చినావు అంటే చాలా సేపు ఆలోచించినాక అర్థమైంది అత్త, ఇంట్లో సేపులు లేవని, అందుకే అన్నం వేసుకొచ్చిన. ఏమైంది అత్త? పక్షవాతం వచ్చి నోరు పడిపోయినట్టు రుచి తెలుస్తలేదా? ఇది అన్నమే అత్త. ఇది పశువులు అన్నది తింటదా ఈ కూడు? ఎందుకత్త? నువ్వు తింటానావు కదా. ఏందే నోరులేస్తుంది? నోరేడలేస్తుంది అత్త. ఇంట్లో ఫ్యాన్ వేసిన గాలికి చీర కొంగులు ఎత్తుంది అంతే. ఈ
ఇదేం కూర ఎంత చెత్త లెక్క పాడైంది. నేను కూడా గదే ఆలోచించిన అత్త. అయినా అది నువ్వు వండిన కూరనే. మాటకు మాట మూట కట్టినట్టు మంచిగానే సమాధానం చెప్తాను గాని పోయి గారి నా చీరలు విండిపో బట్టలు. నిన్ననే వండినా కదా అత్త. నిన్న విండితే నిన్న గాలికి కింద పడ్డాయి అంత దుమ్మంటుకున్నది పో. ఓషమా నువ్వా బా నేను దారిలో కుక్క ఇట్లా కూర్చున్నది కావచ్చు అనుకున్నా. నీ కంట్లేనా ఆరన్నది సుక్కల మందోలు ఎత్తు బాడుకావు నిన్ను కుక్క లెక్క కనబడతానా అనరా. అయినా నువ్వెవరైనా సత్తగా నా ఇంటి పక్కన బోది ఉంటానికి తినాలన్నాడు. ఈ మా ఇంటి పక్కన ఎందుకు అగ్గి తరిగినావు? నేను ఎవరి ఇంట్లోకి వస్తే వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు శవాలు అవుతుర్రట్నే, గందుకే మీ ఇంటికి వచ్చిన. అయినా మా ఇంట్లో ముసలి వచ్చి పాడైందిరా, అంత పడుసోళ్ళమేనా ఇంటికి. అవు అవు నువ్వు పడుసుదానివో పొడిచేదానివో నాకు బాగా తెలుసు గాని నీ కొడుకేడి ఆడేందుకురా? మూసేగాడి తచ్చి మేసేగాడిని జడగొట్టింది అన్నట్టు అని జడగొట్టడానికి ఆయన సోపతికి వచ్చినవా? అవునే పోసి నీ కోడలను రాసి రంపాన పెడతానమాట. ఊరంతా కోడై గుత్తారు. అయినా నీ కోడలతోని గంటగానం పని ఎందుకు చేపిస్తానవే? కోడలు చేయకపోతే కొండ ముచ్చులు ఎక్కున్నావు, మరి నువ్వు వచ్చి చేస్తావారా? అన్ని పనులు నీ కోడలతోనే చేపిస్తానవా? నువ్వు కొద్దిగా అంత ఆసరైతే ముసల్దానివి. నేను ఎందుకు చేస్తారా? అత్త చేపియాలి, కోడలు చేయాలి, అంతే. కొంచెం సహాయపడితే తప్ప. తప్పంటవేందిరా? సాయపడితే కింద పడ్డట్టే. అత్తంటే ఏందో తెలియాలి, మెత్తగా ఉండదు వేరికే. అట్లాని పిండిని విసికినట్టు విస్తావే నీ కోడలను. కొద్దిగా నా కనికరం లేదే నీకు. మా ఇంట్లో పచ్చిమిరపకాయల కారమే లేదు, నాకు ఇంకా కనికరం ఏడు ఉంటదిరా. అసలు ఎన్ని పనులు చేపిస్తానవే? షీపురు పట్టే కాడికెళ్ళి మంచాల పక్కలు వరిచేదాకా అన్ని పనులు చేపిస్తా దాన్ని. అత్తంటే ఏందో చూపిస్తా. ఇప్పటి నుంచి దానికి ఎదురైన పనికి ఆసరైతా ఉంటే తినమరిగిన కోడి ఇల్లెక్కి కూర్చొనని అది చిటుకు పట్టుకు అని పోపు గింజ లెక్క చిటుకొని ఆడుతుంది. నీకేం తెలుసురా? అయినా గట్ల చేపిస్తే నీకచ్చే పేరేందే? పేరు రాదురా, అత్తంటే ఇదే అని పెత్తనం వత్తది, ఎరికేనా? పెత్తనమేమన్నా ఇత్తనమా అనే? భూమి మీద చెట్లు పెడితే పనులు అనటానికి. నా గురించి నీకు తెలియదారా? దాన్ని ఈపుకు రికాం లేకుండా చేసిన పనిని చేయమని దాన్ని ఊకే ఎద్దును ఒడిసినట్టు ఒడతా. అది జెరసే పట్ట నడవాల్చుకుందామని పోయేసరికి నాకు పక్కలేమని మళ్ళీ వెళ్తా. అబ్బ పోసి ఎంతైనా నువ్వు ఇట్లా చేసుడు తప్పే. తప్పేంద్ర తప్పు? లగ్గంలా దాని అబ్బాయి ఎట్లా పడితే అట్నే మాట్లాడింది. నేను ముట్టదే అనుకున్నది, దాన్ని ఇడిచిపెడతానా? దాన్ని ఎట్లా పట్టుక తినను అట్లా పట్టుక తింటా. పోసి నువ్వు బాగా హుషారున్నవే. కోడలు గింతగా నన్ను రాసి రంపాన పెడతారే. నిన్ను చూస్తే ఇంకో నలుగురు నేర్చుకునేటట్టున్నారు. నీ నోటి చూస్తే ఊమే ఖరాబ్ అయితే పడుకో, సిగ్గులేనోడా. మీ నానమ్మ కూడా మీ అమ్మను కంకిని కాల్చినట్టు కాల్చింది కాదురా బొగ్గుల మీద, సిగ్గులేదురా? అబ్బా అత్త, గిన్ని మనసులో పెట్టుకొని నన్ను ముప్పు తిప్పలు పెడతానవానే. నీ సంగతి చెప్తాగే గిత్త. నిన్ను పోట్ల గిత్త లెక్క ఈ రోజు నుంచి ఎగిరిత్తా. కోడలంటే ఏందో చూపిత్తా. ఇక నీకో ముచ్చట చెప్పాలి. ముచ్చట చెప్తావా చెవులు కొరుకుతావా? మీ అవ్వ నా మీద పగబట్టింది. దానికి చక్క పంపు నీళ్ళే పట్టరాదు, ఇంకా నీళ్ళ పగ పడుతుంది అనే. నేను నిజం చెప్తానా, నమ్మవా? నేనంటే మీ అవ్వకు అస్సలు పడతలేదు. మా అవ్వ అంటే అందరు పడదని తెలిసే, కానీ నువ్వు మా అవ్వకు పడవా అనే? నేను నిజమే చెప్తానా, మీ అవ్వ నా మీద కక్ష కట్టింది. మా అవ్వ అప్పించులకే వడ్డీ కట్టది, ఇంకా నీళ్ళ కక్ష కట్టదు అనే? నేను నిజమే చెప్తానా, మీ అవ్వ నా మీద కక్ష కట్టింది. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. అత్త అంటే అధికారం చెలాయించాలని చూస్తుంది. నీకు మన పెళ్లి రోజు గుర్తున్నదా? ఇచ్చిదానా అరిష్టాలు గుర్తించుకోవద్దని మర్చిపోయినే. అయినా ఇప్పుడు దాని గురించి నీకెందుకే? దాని గురించి కాదు, మన పెళ్లిలా మా అవ్వ మీ అవ్వను ఒక్క మాట అన్నదట, గంతే. అదంతా కడుపులో పెట్టుకొని ఇప్పుడు నా మీద పగ సాధిస్తాంది. బాగాకి గాని ఏం పట్టించుకోకు, జరంతా ఓపిక పట్టు. అయినా అత్తా కోడిలా నేను మధ్యలో రాను, నేను పోతానా? కొట్టి పడకో, నువ్వు రాకపోతేందిరా? నేనత్త మధ్యలకు. కోడలు ప్రతాపం ఏందో చూపిస్తా. నీ అవ్వకుంటదిరా ఇప్పటి నుంచి రణరంగమే చూపిస్తా. అత్త అత్త నాగే ఈ మామిడికాయలు చల్లకుండా కాసినట్టు రాలుతానే కదా ఎండకు. పిందల్లా ఈడన్నా మంచిగా అత్తయేమో అనుకుంటే ఈడు ఉత్తదే అయ్యేటట్టుంది కదా. నిరుడు అయితే పిల్లగా నన్ను వచ్చే పిప్పరం ఎట్టు పెట్టా ఒక్కొక్క బాడిక అవును 10 గాళ్ళ 20 గాళ్ళ తెప్పుకపోయారు.
ఇక వాళ్ళు అవ్వాలి అంటారు మావాడు మామిడికాయ చెట్టు ఎక్క రాదు గోడ దునక రాదు సాని మాటలు మాట్లాడతారు. నేనైతే ఎవరి కొంపకు పోను, ఇక నా మామిడికాయలే తెంపుకొని పోతారు. ఇక ఇప్పుడు ఉగాది పండుగ రాబట్టే ఈ పచ్చళ్ళని ఏం చేస్తారో ఏం కథనో చెట్టు. నేను ఒక్క గడి ఇంటికాడ లేకపోతే. హలో అమ్మా, ఇవాళ మైసూర్ పాక్ చేసిండే, నువ్వు చెప్పినట్టే చేసిన. నెయ్యి వేసి కమ్మగా చేసిన, చూస్తాంటనే నోరు ఊరుతాంది. సరేనే, ఇంట్లోకు పిల్లికి ఇట్లా వచ్చిందా ఏంది సప్పుడైతుంది? అబ్బా మైసూరు పాకులాట, దానికన్నా ముందుగాల నేనే పోయి తింటా. దొంగ మొక్కంది ఒకటే తింటాను అనుకుంటుంది కావచ్చు. అమ్మా నా పండు గుర్తు కూరల్ని మైసూరు పాకు వేసి ఒకటే తింటా అనుకుంటుంది కావచ్చు. లప్పలప్ప నీకు దక్కనిస్తారా అన్న తింటావు నేనే. అమ్మ ఏమైంది కట్టున్నావు? పన్నుడిందిరా. పండుడానికి నువ్వేమన్నా 5 ఏళ్ళ పసిపాప వార్త ఇప్పుడెందుకు వచ్చినాయి? ఇగో అరే ఇది మైసూరు పాకులు చేసిందని తిన్నరా కంటే ఇగో తిన్న వాళ్ళకి ఇది వచ్చింది. అయ్యో గవి తినేటప్పుడు నాకు చెప్పవా అత్తమ్మ? మా ఊర్లో మైసూర్ పాకులలో రౌతులు పెట్టి చేసుకుంటారు, ఎందుకంటే అవి గడపల దగ్గర పెడతారు, ఇంటికి మంచి జరుగుతుందని. గవ్వెందుకు తిన్నవత్త నువ్వు? నాకేం తెలిసే, మైసూరు పాకు అన్న వల్ల గజ్జి కుక్కలే కురికిపోయి తిన్నా. ఇంకా నయమైంది, మొన్న 30,000 పెట్టి పెట్టించుకున్న పన్ను ఇరుగుతాయి. ఎంత ఘోరం ఉండు, బండకు బండ 30,000 నీళ్ళలో వేసినట్టావు. ఇవరకే నై పెట్టుడు పన్ను రౌత వెళ్తున్నాదిరా. ఎంత లేదే, ఆయన ముఖం కట్టుకోలేదు వాసన వస్తుంది. అయినా మొన్న మావ బట్టలు కొనుక్కోమని పండుగకి ఇచ్చిన పైసలు తీసుకుపోయి పండ్లు పెట్టించుకున్నావా అత్త? నాకు తెలివా కాపాయ ఇది పెట్టుడు పండ్లని. అవు ఇక మీ అవ్వ వేరిచ్చింది బట్టలు కొనుక్కోమని 2 పండ్లు పెట్టించుకున్నా కమ్మగతి ముక్కలు తిందామని. తెస్తాంతి ఇగో మాట్లాడవేంది? ఇగో ఒక పెళ్ళకి భయపడతావేంద్రా నువ్వు? ఇది కాక చేసిందట మైసూర్ పాకు. ఇగో అంటే నీ అవ్వకు భయపడతానవా నువ్వు? ఇప్పుడు ఎవరి మాట విన్నాను నేను? నీ పన్ను చల్లగుండా ఇంకా 6 నెలలైనా అయిపోవు, మంచిగా నల్లిపోక కరకర్ర తింటూ ఉండాలి. ఇప్పుడు ఉత్తగానైనా కానీ పన్నీలో కొట్టుకుంటుంది పాడుగాను. బాధపడకు తీ అత్త, గమ్ము పెట్టి ఇరిగిపోయిన పండ్లను అతికిద్దాం గాని పైసలన్నీ వేస్ట్ అయ్యాయి. నువ్వురా. అబ్బా శివుళ్ళకెళ్ళి రక్తం వెళ్తున్నట్టుంది. ఈ పొట్టిగాడిది కొడుకు ఇప్పుడే కన్ను కనబడతాడు. అబ్బా ఈ నల్లమొకంది మైసూర్ పాకులు చేసిన వాళ్ళే లప్ప లప్ప తింటే పండ్లన్నీ కొట్టుకున్నట్టాయే. ఆగు, ఇది బగ్గ తినమరిగింది, దీన్న అస్సలు రికా ఉంచా. ఎద్దును ఒడిచినట్టు ఒడుచుకుంటా తాపక పని చెప్పకపోతే నా పేరు పోసి కాకపోవాలి. సిరి ఓ సిరి, ఏం చేస్తాన్నవే? ఎప్పుడు ఇంటనే చస్తుంది. ఉన్నవాళ్ళేవా? ఏందత్త బంద్ చేయని అలారం ఊకే మోగినట్టు సందు దొరికితే చాలు ఊకే పిలుస్తావు. నువ్వు తప్ప ఇంకెవడు పాడైరా ఈ కొంపలా? ఏమో నన్ను ఊకే పిలుస్తావని పడుతుంది. ఈ పెయ్యాలు నొప్పులున్నాయి, జర ఒత్తి సత్తవేమోనని పిలిచిన. అబ్బో దేవుడో, పెద్ద నెల కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇగో ఈ దెబ్బల దాకా కలుక్కు కులుక్కు అంటాను కీళ్ళల్లా. మంచిగా వస్తా రాదే, మీద మీద వస్తా పడుతుంది. అబ్బా మెల్లగా వస్తా రాదే, నొచ్చే నొప్పు కన్నా నువ్వు వస్తేనే బాగా నొత్తాంది. ఏం ఉండత్త, అట్టి కొత్తుతే ఏమత్తది? నేను నూనె తీసుకొచ్చి మంచిగా మసాజ్ చేస్తా. ఏదో ఒకటి చేసి పాడుగా, నాకు పని కూడా రాని పిచ్చి ఊసలే కురకాలి. ఇప్పుడు అది పెట్టుకున్న పోలే. అబ్బో దేవుడో, ఇగో అట్లా వైట్లా వచ్చిన. రమేష్ బాడకావు నువ్వు ఈ కాళ్ళ మీద వేసుకొని తానం చేపించిన. అవ్వా మరి తిన్నవా, గోలేసుకున్నవా, మోకాళ్ళు ఎత్తానే అని ఒక్క మాట కూడా అడగడా బాడకావు. ఇగో అత్తమ్మ, ఇది చేతులకు కూడా రాసుకుంటే మంచిగా ఉంటది. నాకు చేతులకేమిటికే, నొచ్చే కాడ ఇడిచిపెట్టి అట్టి కాడ రుద్దుతున్నావు. నీ రుద్దురు గంగల పోను, కాళ్ళకు రుద్దే రక్తము సరఫరా అవుతుంది అత్తమ్మ మంచిగా. ఏమో సపరానో సరఫరో, ఈ కాళ్ళు చేతులకు పెట్టి ఆడదాన్ని నిన్నే చూసిన.
నాకు నీ పానమే ముఖ్యం కదా అత్త. నువ్వు మంచిగా ఉండాలి, నిండుకుండాలి ఎప్పటికి. ఎప్పుడు వస్తే రమేష్ గారిని పట్టుకొని పోయి అవ్వగారించి కాడ దేవుడు పెడతానని చూస్తానవా? నేను చచ్చిన మంచిదే రమేష్ గారు. ఎంత మాట అన్నావు అత్త, గంత మాట అన్నావా నన్ను? అత్త ఇప్పుడే అత్త స్టవ్ మీద పాలు పెట్టిన. అబ్బో అబ్బా అయ్యో దేవుడా, నా కాళ్ళు చేతులు ఎత్తలేవు. ఏమైందంటావు? అయ్యో ఓ రమేష్, సిరి ఏడ మునిగిందిరా? నా కాళ్ళు చేతులు ఎత్తలేవు, మీ దండం పెడతా. సిరియే అబ్బా, మళ్ళీ ఏమైంది? ముంగడి పనులు ఇరిగినా ఏంది? పన్నీరు కూడా కాదురా, పాస్వాన్ రోడా. నా కాళ్ళు చేతులు ఎత్తలేవురా. ఇప్పుడు కాళ్ళు చేతులు లేస్తే ఏం చేస్తావు అత్తమ్మ? లేచి నాట్యం చేసేది ఏమన్నా ఉన్నదా నువ్వు? నువ్వు సచ్చినోనికి చెక్కల గిల్లి చెయ్యకే. నా కాళ్ళు ఎత్తలేవురా దేవుడు అంటే నాట్యం చేయమంటున్నావు. చూసినవారా నీ పెద్ద ఎట్లా మాట్లాడుతాందో? మా చూస్తాంటి. అవునే అవ్వ, ఉన్నట్టుండి ఏమైంది నీకు? ఏమోరా, నాకు కూడా తెలుస్తలేదు. ఎన్నడు కానీ నేను గిట్టయింది అల్లా. నక్క లెక్క 4 ఇల్లు తిరిగేదాన్ని, నడ్డిరిగిన కుక్క లెక్క ఈడికెళ్ళి కదిలత్తలేదు. జర నీ దండం పెడతారా? నన్ను తీసుకుపోయి గడ వంట పెట్టుందిరా. మా వంట పెడుతుంది. ఓ ఎడతాను చిన్న పొరగాడు చాక్లెట్లకి ఏడ్చినట్టు. తిరిగి నా సంకల ఏరా, పట్టు. అరే నువ్వు నా కాళ్ళు పట్టుకోరా, నువ్వు నా సంకల కింద చెయ్యే. కడేస్తారా? అత్తమ్మ ఏదన్నా అవసరం ఉంటే చెప్పు, చిటికలు అత్త. ఆరా సిరి, గిడ గోకుడు పెడుతుందే గోషికాడ. గోకుదు రాయే. జీవన చల్లగుండి ఇవరిదా కేడ గోకుడు పెట్టలే, ఇప్పుడే గోకల్లా రాయే. గోకుడు పెడుతుంది సిరియే. రమేష్గా, ఓ వదినమ్మా, అగో ఏమైంది పెద్దమ్మా? సచ్చిన శవమన్న సాపలవన్నావు. సచ్చిన శవం గిచ్చిన శవం అంటానేందే? నా కాలు రెక్కలు గిట్ట మంచిగా ఆడుతున్నా, రోకలు బండ బట్టి తలకాయ వాళ్ళకు కొడుతును. పెద్ద పిట్ట మొఖం దానా. నేను సాతగాక నా పానం మంచిగా లేక గిట్టవంటే సచ్చిన శవం అంటున్నావు. అవు వదిన, మా పెద్దమ్మ ఎందుకు గిడవన్నది? ఏం లేదు పిల్ల, టీవీలో డాక్టరు రోజు యోగాసనం వేయమన్నాడట, మోకాల నొప్పులు తక్కువ అవుతాయట, అందుకే గిడవన్నది. అయినా ఈ ముసల్దానికి మూలవండక ఆసనాలు అవసరమా? పోసి పోసి చచ్చిపోయినావా? అయ్యో పోసి, కోడల్ని రాసి రంపని పెడితే కాదే, వచ్చినప్పుడల్లా గలవలా కుక్కలు కళ్ళు పెడితే చచ్చిపోయినావే పోసి. ఓ మాకబూజి మార్కవు, నీ దొంగ దినాలు కాను. నేను ఇంకా సావలేదు రా, బతుకుండగానే ఎడతాను. నువ్వు చచ్చినట్టు ఏమో బాగా పెట్టి పోసినట్టు ఎడవ పడుతుంది. నా కాలు రెక్కలేమో కానీ మీ మాటలే నన్ను చంపేటట్టున్నాయి కదరా ఇప్పుడే. ఎప్పుడు తత్తదట? ఏమో ఇంకా 2-3 రోజులు పట్టేటట్టున్నది. ఓ పడతావు, చీపురోడు చంపుతా మీ నోళ్ళ మన్నువాడా. ఇంకా చత్తలేదా అని టీవీ చూసినట్టు చూస్తారేంద్రా? అత్త నీ బాడీలో కదిలేదు, ఈ తలకాయ ఒక్కటే, దీన్ని కూడా అటు ఇటు ఊపకత్త, కదలకుండా అవుతుంది. మీ బెడ్ మీదుగా మెత్త తెచ్చి నా మేడల కింద పెట్టే నా సిగొత్తుకుపోయి నొత్తాంది. పెడతాను అనుకున్నా అత్త, ఇంత ముంగటేసి తల కింద మెత్త పెడితే చచ్చిపోయింది అనుకోని ఈ 2 ముక్కులలో వెళ్ళట్ల పత్తులు తీసుకొచ్చి పెడతారని ఆగిన. చీపురు పట్టి చంపుతా నీ అప్పకెడిచిందానా. నీ ముక్కుల్నే పెట్టుకో పత్తులు. ఈ బార్కర్ రమేష్ గారు ఎడవేయండు. ఓ రమేష్ గా, నీ పెండ్రం మాటలకు ఎట్లా మాట్లాడతాను నేను ఇప్పుడే రావరా? ఎందుకు సంబరపడతాను నీ పెండ్రం? నీ పెండ్రం చచ్చినాకనే చత్తారని చెప్పు దానికి. అవునే పోసి, తుమ్మ చెట్టు లెక్క గట్టిగా ఉండేదానివి, తుపేలు చెట్టు లెక్క గిట్లయినవేందే? ఆమె కాలేదు, నేనే చేసిన. నువ్వు చేసినవా? ఎందుకు? ఎందుకంటానవేందే పోరి, అది అత్త కాదు, ముండ్ల కంపతో తయారు చేసిన మెత్త. నాగుంపం పగబట్టినట్టు నా మీద పగబట్టిందే. మీ అత్తతోని గట్లనే ఉంటది మరి. అత్తతోని గట్లుంటే కోడలతోని గిట్లనే ఉంటది మరి. అవు వదినే, ఇంతకీ ఏం చేసినావు మీ అత్తను? ఏం లేదే,
కాలు చేతులు 5 నిమిషాలు పని చేయకుండా నూనె రాసిన పంతానికి పోయి నాకు పనులు చెప్పి పాపం మూట కట్టుకున్నది. అందుకే అనుభవించని. అంటే జీవితాంతం ఇట్లనే ఉంటదా? కాసేపే పని చేయమని చెప్పినా కదా, తర్వాత మంచిగా అవుతుంది. మంచిగా అయినాక ఇంకోటి చేస్తా. మా అత్త మారదాకా గిట్లనే చేసుకుంటా పోతా. అత్త ఎత్తెత్తే కోడలు పై ఎత్తేసింది. అయినా ఇట్లాంటి అత్తలకు కోడలు ఇట్లనే ఉండాలి. మా అత్త చేసిన దానికి దీనికి గొడ్డు కారం పెట్టినా తక్కువే. నన్ను ఎంత కష్టాలు పెట్టింది. ఇది ఓన్లీ టీజర్ మాత్రమే. రేపటి నుంచి నా అసలు భాగవతం చూపిస్తానే నీకు. అత్త ఆటం బాంబు అయితే కోడలు ఆటం బాంబుని మించిన ఆటమైన బాంబు అయింది. అయ్యో దేవుడా, నేను ఏదో పేరుకు పెద్దిరికవాలి నా కోడలు ఎటు పడితే పట్టుక తిన్నా, కాల్చుక తిన్నా. ఛీ, రేపటి నుంచి దానికి ఏదన్నా పని చెప్పాలంటే నాకు ముఖం ఉంటుందా? ఈ కాడికి వెళ్ళి తాతోటి మంచిగా ఉంటా, బుద్ధి తెచ్చుకో.